నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ధనం నిలబట్టలేదండి, లక్ష్మీ ప్రాప్తి అనేది లేదండి, అలానే అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఉద్యోగంలో సరిగ్గా డబ్బులు అంటే అవతల వాళ్ళు సరిగ్గా ఇవ్వటం లేదండి, పనికి తగ్గ ఫలితాలు అనేటివి రావటం లేదండి, చేస్తున్న వృత్తి వ్యాపారాలు అనేటివి అనుకూలంగా లేవండి, భార్య పిల్లలతో సుఖం సంతోషం రెండూ కూడా లేవండి. ఎందుకో తెలియదు, జీవితం మొత్తం కూడా నిరాశగా వెళుతుందండి. దానికని మాకు తేలికైన ఒక పరిహారం ఉంటే చెప్పమని అడిగారు. ఎవరైతే ధనప్రాప్తి లేకుండా, లక్ష్మీ ప్రాప్తి లేకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల నుంచి కొట్టుమిట్టాడుతున్న వారికి ఒక చిన్న అద్భుతమైన పరిహారాన్ని ఇక్కడ నేను చెప్పబోతున్నానండి. మరి ఆ పరిహారం ఏంటో తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీ అందరికీ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోకి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు కాస్త మోటివేషన్గా ఉంటుందండి. ఒక లైక్ ఇవ్వండి. ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోనైతే ఆఖరి వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. సరేనండి, ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దాము. మీరు ఈ పరిహారాన్ని మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ చేయాలి. ఈ పరిహారం చాలా తేలిగ్గా ఉంటుందండి, కానీ అద్భుతమైన పరిహారం ఇది. ఇక కావలసిన వస్తువులు ఏంటో కాస్త చూద్దాం. ఇక్కడ కావాల్సింది ఒకే ఒక రాయి కావాలండి. అలానే ఈ పరిహారాన్ని ఆంజనేయ స్వామి యొక్క గుడిలో చేయాలి. ఇక నియమాల విషయానికి వస్తే ఇక్కడ ఆడవారు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి. ఏదైతే ఇప్పుడు సమస్యలు ఉన్నాయని మనం చెప్పుకున్నామో ఆ సమస్యలు ఉన్నవారు చేసుకుంటే అద్భుతంగా ఈ పరిహారం పనిచేస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఆంజనేయ స్వామి యొక్క గుడికి వెళ్ళండి. అంటే వెళ్ళే ముందు 1 కేజీ రాయి కానీ, అర కేజీ కానీ, లేదా చిన్న రాయి అయినా సరే గుడికి వెళ్ళి ఆ పక్కన పెట్టి మీరు ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని ఆ రాయిని పట్టుకోండి. ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్గా ఒక చిన్న రాయిని చూపిస్తున్నానండి. మీరు అర కేజీ కానీ కేజీ కానీ తీసుకువెళ్ళండి. ఇందాక కోరిక చెప్పుకున్నాం కదండి, ధనప్రాప్తి కావాలి, లక్ష్మీ ప్రాప్తి కావాలి, ఇంకా వృత్తి వ్యాపారాలు నిలబడాలి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలి, నా శ్రమకు తగ్గ ఫలితం రావాలి, నా వ్యాపారం బాగుండాలి, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు నాకు సహకరించాలి, సుఖంగా సంతోషంగా ఉండాలని మీ మనసులో ఉన్న సమస్యలు, కోరికలు అన్నీ కూడా చెప్పుకోండి. మీరు చెప్పుకొని ఆ గుడి ప్రాంగణంలో ఆ రాయిని పెట్టండి. అంటే గుడి ప్రాంగణం చుట్టూత గోడ ఉంటుంది కదండి, అంటే గుడిలో అయితే కాదండి, గుడి ప్రాంగణంలో పెట్టాలి. ఇలా మీరు పెట్టిన తర్వాత స్వామివారి ఎదురుగా మీరు నిలబడి ఒకసారి నమస్కారం చేసుకుని ఒక 11 ప్రదక్షిణాలు చేయండి. తర్వాత స్వామివారి గుడిలో అక్కడే కాసేపు కూర్చోండి. ఇందాక చెప్పుకున్నాం కదండి, ఏవైతే సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒకసారి మీరు చెప్పుకొని తిరిగి మీ ఇంటికి వచ్చేసేయండి. ఇంతకు మించి పెద్దగా చేయనవసరం లేదండి. అసలు అక్కడ రాయి పెట్టడం ఏంటండి ఇలా అనుకుంటారు మీరు, అవన్నీ కూడా చెప్తానండి వీడియోలో. అయితే ఈ విధంగా మీరు మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ పెట్టారు. ఇక పెట్టిన తర్వాత మీరు ప్రతి శనివారం ప్రతి మంగళవారం మీరు గుడికి వెళుతూ ఉండాలి. ఒక 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి. ఇలా మీరు శనివారం రోజున కానీ మంగళవారం రోజున కానీ వెళ్ళి ఆ రాయిని అక్కడ పెడతారు కదండి, అక్కడ ప్రాంగణంలో ఆ రాయి ఉండాలి అక్కడే. ఒకవేళ మీరు వేరే ఊరికి వెళ్ళారు, పనిబడి వెళ్ళారు, అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఆంజనేయ స్వామి యొక్క గుడి ఉంటుంది కదండి, ఆ ఊరిలో అక్కడికి వెళ్ళి స్వామివారి గుడిలో ఒక 11 ప్రదక్షిణాలు చేసుకుని మీ యొక్క కోరిక సమస్య అనేది చెప్పుకోండి. అంటే ఆ ఊర్లో అనే కాదండి, మీరు బయట ఊరికి వెళ్ళినా కానీ ఇప్పుడు చెప్పుకున్న విధంగా మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ వెళ్ళినప్పుడు అక్కడ ప్రదక్షిణాలు చేసుకోండి, ఒక 11 ఆ ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి యొక్క గుడిలో. ఇక మీరు ఎక్కడైతే ఈ రాయి పెట్టారు కదండి, ఈ విధంగా మీరు స్వామివారి గుడికి వెళుతూ ఉంటారు, ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఇక మీ కోరిక తీరిపోయిన తర్వాత ఆ రాయి పెట్టారు కదండి, ఆ రాయి బరువు ఎంత ఉందో అంతకు తగ్గట్టుగా మీరు ఏదైనా ఒక స్వీట్స్ కానీ తీపి పదార్థాన్ని ఆ బరువుకు తగ్గట్టుగా తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించండి. పంచదార, బెల్లం కానీ ఇవ్వచ్చని అడుగుతారేమో, స్వీట్స్ కానీ లేదంటే ఏదైనా తీపి పదార్థాన్ని ఇవ్వాలండి. మీలో కొందరు అనొచ్చు, మేము గుడి ప్రాంగణంలో మీరు చెప్పినట్టుగా రాయి పెట్టామండి, కానీ ఆ రాయిని ఎవరో తీసేశారు, ప్రస్తుతానికైతే అక్కడ లేదండి, మరి ఇప్పుడు ఎలా అండి అని అంటారేమో. ఎందుకంటే ఈ డౌట్ అనేది చాలామందికి రావచ్చు, తప్పే లేదండి. అంటే గుడి అంటే అక్కడ పెద్ద గుడి ప్రాంగణంలో పెడితే ఎవరు కూడా తీయరండి. ఎందుకంటే దేవాలయాల సంగతి మీ అందరికీ తెలిసింది, రాయి పెట్టేసిన తర్వాత ఎవరు చూడరు. ఒకవేళ మీకు అనుమానంగా ఉంటే మీరు అందుకని కాస్త ఒక 1/2 కేజీ కానీ లేదా 1 కేజీ కానీ ఒక అర కేజీ రాయిని అలా పెట్టేశారనుకోండి, ఎవరు కూడా తీయరు, అది అక్కడే ఉంటుంది. లేదా మీరు పెట్టేశారు, మీ కోరిక అంతా కూడా తీరిపోయింది, కానీ ఆ రాయి మాత్రం అక్కడ లేదు పెట్టిన చోట.
కానీ మీరు రాయి అక్కడ పెట్టారు కదండి, ఆ రాయి కనీసం ఒక అర కేజీ కానీ పావు కేజీ కానీ అంత బరువు కలిగిన రాయి పెట్టారని మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. లేకపోతే మీకు ఇలాంటి అనుమానం ఉంటే మీరు ఏం చేస్తారంటే ఆ రాయిని తీసుకువెళ్ళి, అంటే మీరు ఈ పరిహారం చేయడానికి ముందుగా ఒక రాయిని తీసుకువెళ్ళి తూకం తూయించండి. ఇది ఎంత బరువు ఉంది అనేది మీకు తెలుస్తుంది. తర్వాత ఈ పరిహారాన్ని మీరు మొదలు పెట్టండి. అక్కడ మీరు పెట్టిన చోట మీ కోరిక పూర్తయిపోయిన తర్వాత అక్కడ రాయి అనేది లేదు. అప్పుడు మీరేం చేస్తారంటే ఇప్పుడు చెప్పిన విధంగా ఒక ఐడియా ఉంటుంది కాబట్టి స్వీట్స్ని కానీ తీపి పదార్థాన్ని కానీ స్వామివారికి ఇవ్వండి. ఇలా మీరు ప్రతి శనివారం మంగళవారం వెళ్ళడము, కోరిక చెప్పుకోవడం, 11 ప్రదక్షిణాలు చేయడం, అలానే మీ యొక్క కోరిక అయిపోయిన తర్వాత రాయికి తగ్గట్టుగా మీరు ఎంత రాయి తీసుకున్నారో అర కేజీ కానీ పావు కేజీ కానీ అంతకు తగ్గట్టుగా స్వీట్స్ తీసుకువెళ్ళి స్వామివారికి ఇవ్వండి. అద్భుతమైన ఫలితం ఉంటుందండి. పర్వత ప్రాంతమైన దేవాలయాల్లో శ్రీశైలము, తిరుమల, మంగళగిరి, పానకాల స్వామి ఉంటారు కదండి, ఆ కొండ దగ్గర అంటే అలాంటి కొండ ప్రాంత దేవాలయాల్లో రాళ్ళని మెట్లుగా కడుతూ ఉంటారు. మీరు చూసే ఉంటారు. రాయి మీద రాయి పెడుతూ ఉంటారు, కోరికలు చెప్పుకుంటూ ఉంటారు, చాలామంది చేస్తూ ఉంటారు. మీలో ఎంతమంది ఈ విధంగా చూశారనేది నాకు చెప్పండి. తరతరాలుగా కొందరు చేస్తూ ఉంటారు పుణ్యక్షేత్రాల్లో. ఇక్కడ అర్థం ఏంటంటే మన మనసులో ఉన్న కోరికలన్నీ మనం ఎప్పుడైతే చెబుతామో ప్రకృతి ప్రేరణగా ఆ పదార్థం అనేది పట్టుకుంటుంది. చాలామంది చెబుతూ ఉంటారు కొన్ని వస్తువుల్లోనూ మనం మనుషులుగా ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఆ చైతన్యం ఉంటుంది ఆ వస్తువుల్లో. ఏదైతే దేవాలయాల్లో మనం పెడతామో ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో, మనల్ని పట్టి పీడిస్తున్న ఆ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాంతింపబడతాయి. మనకు మెల్లమెల్లగా పనుల్లో అనేటివి అనుకూలత వస్తుంది. ఈ చిన్న రాయి ఉపాయం చేసి చూడండి, నమ్మకంతో చేయండి. అద్భుతంగా 100కు 100% ఫలితం వచ్చి తీరుతుంది. ఈ పరిహారం చేసిన తర్వాత మీరే అంటారు చాలా మంచి పరిహారం చెప్పారండి అని. మరి ఈ వీడియోని ఎంతమందికి మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తే అంత మంచిదండి. ఎందుకంటే డబ్బులు ఖర్చు కాకుండా చేసుకునే పరిహారం కేవలం ఒక రాయి పెట్టడమే, నమ్మకము, ఇక గుడికి వెళ్ళడం, ఇదొకటే కదండి. కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని మీకు తెలిసిన వారందరికీ కూడా వాళ్ళందరికీ మంచి జరిగేలా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. మన సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి విషయాలను మీరు ఆచరించాలనుకున్నా, మీకున్న సమస్యలను పోగొట్టుకోవాలనుకున్నా, కోరికలు తీరాలన్నా కానీ మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.